అందరికీ నమస్తే అండి. ఇది గులాబీ రోజ్ ప్లాంట్ అప్డేట్ అండి. మనం అంటు కట్టాం కదా, ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి చాలా అంటే చాలా హెల్దీగా పెరిగింది. చూడండి ఫ్లవర్స్ కూడా కొమ్మకి వచ్చేసాయి. చూసారా, ఎక్కడ చూసినా మనకి ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. చూసారా ఎక్కడ కూడా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, మగ్గలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు అంటు కట్టాలని చెప్పి మీకు చిన్న అప్డేట్ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు. చూడండి అప్డేటు ఇదేనండి. మన రోజ్ ప్లాంట్ వచ్చి అంటు కట్టాము కదా, ఈ రూట్స్ అయితే రాలేదండి. 1 మంత్ అయిపోయింది. కానీ మనకి యాక్చువల్గా అంటు కడితే ఒక 25 డేస్ నుండి 1 మంత్ లోపలే మనకి రూట్స్ అనేది రావాలి. ఇదైతే రాలేదు. ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట, వస్తుందా రాదా అని చెప్పేసి. చాలామంది వీడియోస్లో పెడుతూ ఉంటారు, అది ఫెయిల్ అండి, రాంగు. మీరు మొక్కలు పెంచుకోవాలంటే కొమ్మదార పెంచుకోండి, లేదంటే బయట నుండి ఎయిర్ లేయరింగ్ మెథడ్లో కూడా అది సక్సెస్ అవుతుంది అనమాట. 100% ఎయిర్ లేయరింగ్ మెథడ్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కావున మీరు ఎయిర్ లేయరింగ్ మెథడ్లోనే మీరు రోజ్ ప్లాంట్ కానీ ఏ మొక్క అయినా సరేనండి, ఎయిర్ లేయరింగ్ మెథడ్లో అయితే 100% సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఇలా చేశాను, వస్తుందా రాదా అని చెప్పేసి. ఇది రాలేదనమాట. మొక్క అయితే బాగా ఇది హెల్దీగానే ఉంది. కొమ్మ చూడండి, ఇక్కడ చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి. ఇంకా చూద్దాం, ఇది ఇంకా కొద్దిగా ఈ కాడ అనేది పచ్చిగానే ఉంది. ఇది వస్తుందో లేదో తెలీదు, చూడాలి. రూట్స్ కూడా రాలేదండి, మొత్తం నేను చెక్ చేశాను. కానీ మీరు ఇలా చేసేదానికంటే డైరెక్ట్ మీరు అంటు కట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఎయిర్ లేయరింగ్ మెథడ్లోను. లేదంటే కొమ్మ నుండి మనం ఈజీగా ఈ రోజ్ ప్లాంట్ని మనం ఇది అంటు కట్టుకోవచ్చు అనమాట. అంటు కట్టుకుంటే ఖచ్చితంగా అది జర్మినేషన్ అనేది సక్సెస్ రేటు 100% సక్సెస్ అవుతాం అనమాట. కావున మీరు కొమ్మదార పెంచండి, లేదంటే బయట నుండి తెచ్చుకొనేసి మీరు గార్డెన్లో పెంచుకోండి. ఇదైతే చిన్న అప్డేటే. చూడండి చాలామంది అడుగుతున్నారు అప్డేట్ ఇవ్వండి అని. ఇది ఇంకా కొన్ని రోజులు అలాగే ఉంచేస్తానండి, ఎందుకంటే రూట్స్ ఇంకా వస్తాయో లేదో తెలీదు. ఒక రోజుకి ఒకసారి రోజు నేను వాటరింగ్ ఇస్తూనే ఉన్నాను, కానీ కొమ్మ అయితే పచ్చిగానే ఉందనమాట. ఇంకా చూద్దాము, వెయిట్ చేస్తాను. ఇంకొకసారి చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది సక్సెస్ అయితే పర్వాలేదు, లేదంటే అది తీసేస్తానండి. మనం ప్రూనింగ్ చేసిన తర్వాత అయితే మన రోజ్ ప్లాంట్ అనేది ఇలా చాలా హెల్దీగా ఉంది. చూడండి ఫ్లవర్లు కూడా ఎలా వచ్చాయో. సారీ, కట్ అయిపోయా. బర్డ్స్ వచ్చాయి చూడండి. ఫ్లవర్ కూడా మనకి చాలా అంటే చాలా బర్డ్స్ వచ్చాయి అనమాట. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ గార్డెనింగ్.